ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది. కెన్ ఐ షేర్ ఇట్? మీరేంటా అని చూస్తున్నారేమో. దేవుని కృపను బట్టి గత వారము వి జస్ట్ హ్యాడ్ అ థాట్, వరంగల్లో మీటింగ్స్ పెడతామా, ప్రయత్నం చేస్తామా అన్నాం. కానీ దేవుని కృపను బట్టి చాలా క్విక్గా వరంగల్లో మీటింగ్స్, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. లొకేషన్ అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, చాలా పెద్ద కాలేజ్, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలుగా ఎవరికి అవ్వట్లేదు, ముఖ్యంగా క్రిస్టియన్ మీటింగ్స్కి. అండ్ ఆఫ్టర్ లాంగ్ ట్రై, ఇన్ఫ్లుయెన్స్, ఎవ్రీథింగ్, ఆ పెద్ద స్థలం దొరికింది. ఇస్ ప్రాబబ్లీ మనం ఇంతవరకు అంత పెద్ద స్థలంలో ఎక్కడ పెట్టలేదు అనుకుంటున్నాను. అంత పెద్ద స్థలం అది. దేశ 1,00,000 మంది పట్టే స్థలము. సో మేబీ 4 times ఆఫ్ ఎల్బీ స్టేడియం, దట్ ఈస్ ద ప్లేస్. సో చాలా పెద్ద స్థలము. అండ్ నాకు ఆశ్చర్యకరమైంది, చాలా ప్రోత్సాహకరమైంది చెప్పాలంటే, వరంగల్లో మీటింగ్స్ అన్నప్పుడు అక్కడ పాస్టర్స్ కమిటీకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు, అక్కడ ఎల్డర్స్కి, లీడర్స్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు, ఐ థింక్ ప్రాబబ్లీ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ వండర్ఫుల్ రెస్పాన్స్. ఏ డినామినేషన్ అని కాదు, అందరు డినామినేషన్లు కలిసిపోయారు. అన్ని లీడర్స్ వచ్చేసారు. ఆల్ పాస్టర్స్, ఆల్ లీడర్స్, ఆల్ బిషప్స్ టుగెదర్, అందరు కలిసి రండి, మా వరంగల్ రండి, పెట్టండి, మీరు ఇక్కడ మీటింగ్ పెట్టండి, మేము ఉంటాం, మేము అందరం ఉంటాం, వీ విల్ ఆల్ బీ హియర్, వీ విల్ ఆల్ బీ పార్ట్ టేకర్స్, మా సంఘాలన్నీ వచ్చేలాగా చేస్తాం, మీరు రావాలి, ఇక్కడ మీటింగ్స్ పెట్టాలి, ఇక్కడ మీటింగ్స్ జరగట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి జరగట్లేదు, మీరు రండి పెట్టండి అని వారు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో వారు ఇన్విటేషన్ తెలియజేశారు. అండ్ వీఆర్ ఆల్సో ప్రేయింగ్ అండ్ వీ వాంటెడ్ టు ఆనర్ దెమ్ యాజ్ వెల్. బట్ దెన్ ఇది దేవుడు తెరిచిన తలుపు, దేవుడు పెట్టిన భారము. వీఆర్ ట్రూలీ ప్రేయింగ్. సో సంఘానికి నేను తెలియజేసేది ఏంటంటే, సంఘపు ప్రార్థన ఎంత అవసరమో, సంఘము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూనో వెన్ వి గో టు ప్లేసెస్ లైక్ దట్, వి రివైవ్, వి కమ్ బ్యాక్. సో ఈ వరంగల్ విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. డేట్స్ ఏంటి తెలుసా అంటే, వరంగల్ మీటింగ్స్ 13, 14, 15, 16 4 days. ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి 3 hours జర్నీ, జస్ట్ 3 hours జర్నీ. ఇంకా మంచి కార్లు ఎక్కితే 2.5 hours జర్నీ అంతే. హైవే, మంచి హైవే ఎక్కేమో స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వస్తానికి 3 hours జర్నీ వచ్చారు, కరెక్టా? అండ్ చాలామందికి హాలిడే సీజన్స్ కాబట్టి డోంట్ మిస్. ఇక్కడ మనం చేయలేనిది కనీసం అక్కడ చేయాలి, మీరందరూ అక్కడ ఉండాలి. ప్లాన్ ఇప్పుడు ఎంత వస్తాను నేను అడగను, నేను డిసప్పాయింట్ అవుతా. నేను అక్కడ అడుగుతా, హైదరాబాద్ నుంచి ఎవరైనా వచ్చారా అని, చూద్దాం. బట్ దెన్ ఇది మన భారం, వస్తాము లేదు మీ చాయిస్ అంటే, ఐఎమ్ నాట్ గోనా ఫోర్స్ ఎనీబడి. కానీ ప్రార్థన చేయవలసింది మాత్రం మీరు దేవునికి లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. అండ్ సంఘ ప్రార్థన ఎంతో అవసరమో, సంఘము జాగ్రత్తగా ప్రార్థన చేసినప్పుడు, సంఘము మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాం. బైబిల్లో కూడా చూస్తున్నాం. సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో ఉన్న పేతురు కూడా విడిపించబడి నేరుగా తిరిగి వచ్చాడు. ఇట్స్ టైమ్ వి ప్రే. అండ్ దేవుడు కూడా ఆలయం విషయంలో కార్యం జరిగించాలి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ దట్ యాజ్ వెల్.